ఈ దైవిక సిద్ధాంతాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, దైవిక సిద్ధాంతం పట్ల మనకు అవగాహన లేకపోతే మనిషిగా ఉండలేడు. ఒక మనుష్యుడు తానేంటో తనకు అర్థం కావాలంటే తాను నమ్ముతున్న దేవుడు ఏంటో అర్థం అవ్వాలి. తాను నమ్ముతున్న దేవుడి పట్ల వాడికి క్లారిటీ లేకపోతే తన పట్ల వాడికి క్లారిటీ ఉండదు. అందుకే ఎప్పుడో మెసేజ్లో చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు నమ్మే దేవుడిని బట్టి నువ్వు ఎలాంటి వాడువో చెప్పొచ్చు, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముతున్నావు ఇట్టే చెప్పొచ్చు. మరలా నువ్వు మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చు నువ్వు ఏ టైప్ బుక్స్ చదువుతున్నావు, నీ బిహేవియర్ని బట్టి చెప్పొచ్చు నువ్వు ఎలాంటి వాటిని ఇష్టపడుతున్నావు. అలాగే నువ్వు దేవుని భక్తుడివి, డివోషనల్ లైఫ్లో ఉంటానని చెప్పి కొన్ని వికారమైన పనులు నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుడిని ఎట్లా ఊహించుకుంటున్నావు ఇట్టే చెప్పొచ్చు. అందుకే ఒక సిద్ధాంతి ఆయన ఏమంటాడంటే, క్షమించండి, క్రైస్తవ పండితుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో నిన్ను బట్టి నీ దేవుడు ఎట్లా అంటాడో చెప్పొచ్చు, నువ్వు నమ్మే దేవుణ్ణి బట్టి నువ్వు ఎలాంటి బతుకుతున్నావో ఇట్లే చెప్పొచ్చు. అందుకే దేవుడు మనిషికి చాలా స్పష్టంగా అర్థం కావాలి. నీకు ఏ విషయంలో అయినా అర్థం కాకపోయినా ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు, తర్వాత నేర్చుకోవచ్చు. కానీ ఈ దేవుడిని గూర్చి అర్జెంటుగా నేర్చుకోవాలి. ఈయనను గూర్చి నేర్చుకోకుండా చర్చిలో కొనసాగితే ఏమవుద్దంటే, మీకు గతించిన వారాల్లో కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అర్థం ప్రార్థం లేని భక్తి వ్యర్థం అవుద్ది. మీ భక్తి జ్ఞానానుసారంగా అంటే వాక్యానుసారంగా బిబిలికల్ వేలో లేకపోతే మీరు సంఘానికి రావడం టైం వేస్ట్ అవుద్ది. అందుకే నేను పోయిన వారం కూడా చెప్పాను, దేవా నేను అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించి ప్రభు అని ఇంటికి పోయిన తర్వాత చెప్పండి ప్రార్థన చేయండి అని చెప్పాను. అంటే ఆయన అర్థం అవ్వాలి, పక్కా ఆయన అర్థం అవ్వాలి. ఆ దేవుడని మేము నమ్ముతున్నామండి, యేసు ప్రభు దేవుడు అనుకుంటున్నామండి, యెహోవా కూడా అనుకుంటున్నామండి అంటే అనుకుంటే సరిపోదు. ఆయన గురించి క్లారిటీ ఉండాలి, ఆయన గురించి అవగాహన ఉండాలి. అలా మాట్లాడుకుంటూ దేవుడి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు బైబిల్ చెప్తుంది, ఆ దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో బైబిల్ చెప్తుంది. అనంతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు ఎలాంటి నిత్యత్వంలో ఎలాంటి కాలమానంలో ఆయన వసిస్తున్నాడో చూసాం. ఆ తర్వాత ఆయనకున్న కొన్ని గుణ లక్షణాలు మనకు అనుగ్రహించాడని చూసాం. అందులో ప్రేమ, కోపము, ద్వేషము, ఇలాంటి విషయాల్లో మనం కూడా ఆయన లక్షణాలు కలిగి ఉన్నాం. వీటిని కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అంటారన్నాం. ఇవి చూసిన తర్వాత లాస్ట్ వీక్ మనం చూసింది ఎక్కడాగమంటే, అసలు దేవుడు ఏంటి అంటే దానికి మనం ఆలోచించింది, దేవుడు దైవత్వం అనే పదానికి చాలా వ్యత్యాసం ఉందని మనం చూసాం. జ్ఞాపకం ఉందన్న వాళ్ళు చెయ్యొద్దండి, చెయ్యెత్తే అందరూ ఎన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. పోనీ జ్ఞాపకం ఎన్నో లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి, లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు. సరే, అర్థమైందిగా ఎంతో కొంత. దేవుడికి దైవత్వానికి తేడా ఏంటంటే, దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి, సార్వభౌముడు, సృష్టికర్త, పరిపాలించేవాడు, చక్రవర్తి, ఇలాంటి పదాలని ఎక్స్పోజ్ చేసే పదమే దేవుడు. దేవత్వానికి ఉండే అర్థం ఏంటంటే బైబిల్లో దాన్ని దగ్గర పోయి చూస్తే దేవత్వం అనే దానికి గాడే అన్నాడు. అంటే ఆయనలో బహుళత్వం ఉంది. అంటే ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు, నీ దేవుడు ఒక్కడు, నీ దేవుడిని పోలిన వారు మరొకరు లేరు. ఈ దేవుడు అనే పదాన్ని ఇంకా మనం జూమ్ చేసి చూస్తే ఆ జూమ్లో మనకు కనబడుతున్నది ఏంటంటే ఆయనకి బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో తండ్రి ఉన్నాడు, ఆ బహుళత్వంలో కుమారుడు ఉన్నాడు, ఆ బహుళత్వంలో పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తిత్వాల దైవత్వాన్నే బైబిల్ దేవుడు అంతే. అది ఎలా ఉందో లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. ఒకవేళ రాని వారు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉంది మనకి. అలా ఆలోచిస్తూ అందులో మోడలిజం అనేది ఎందుకు తప్పో చూసాం. ఆ మోడలిజంలోకి వచ్చినవే ఓసన్న మినిస్ట్రీ, ఆ మోడలిజంలోకి వచ్చినవే పెంతుకొస్తు మినిస్ట్రీలు, ఆ మోడలిజంలోకి వచ్చినవే ఎవరు శ్యామ్ కిషోర్ గారు, ఆ మోడలిజంలోకి వచ్చినవే బెల్లంపల్లి ప్రవీణ్ గారు, ఆ మోడలిజంలో బోధిస్తున్న వారు హైదరాబాద్లో మెజారిటీ చర్చిలు, ఆ మోడలిజానికి సంబంధించిన వారు ఈ మధ్యకాలంలో ఎక్కువ పాటలు పాడుతున్నారుగా, ఆయన పేరు ప్రకాష్ పాల్ గారు. ఇలా ఎవరైనా మీరు చూడండి, వీళ్ళని ఏమంటారంటే ఈ వన్ పెంటికొస్టల్ బ్యాక్గ్రౌండ్ అనే దాని నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే
వీళ్ళు త్రిత్వాన్ని గూర్చి సరి అయిన అవగాహన లేకుండా దేవుని వ్యక్తిత్వాన్ని సరిగ్గా పరిచయం లేని ఒక అరకొర సిద్ధాంతానికి సంబంధించిన బోధలు. అందుకే వాటి జోలికి పోరు. మాట్లాడినా తండ్రిని కుమారుణ్ణి ఒకేసారి పోల్చి ప్రేయర్ చేస్తుంటారు. ఎవరికైనా మనం ప్రేయర్ ఇచ్చినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి చేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు పరలోకమందున మా తండ్రి నువ్వు భూమి మీదకి వచ్చి మా కోసం రక్తం కాచావు అంటారు. తుస్సుమంది ఇంకక్కడ. నేను అడుగుతున్నాను, పరలోకమందున్న యేసయ్య ఓకే, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయనకి టూ అడ్రస్ చూపిస్తూ లేదా ఆయన చూపిస్తూ మనం ల్యాండింగ్ కూడా ఏం పెడతాం చెప్తున్నా, మళ్ళీ టూగా ఆయన్నే పెడతాం. అంటే మరి ఈయన కాదంటే మీకు గతించిన వారని చెప్పాను, ఈయన కాదు, ఆయన కాదు, పరిశుద్ధాత్ముడు ఈయన కాదు. అది అవతారం కాదు. డయాస్ ఎగ్జాంపుల్ చెప్పాక పెంటెకోస్టల్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే మోడలిజానికి 19వ శతాబ్దం నుంచి నూతన రూపమే పెంటెకోస్టలిజం, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ వీక్ చూడండి, ఇవన్నీ నేను లాస్ట్ వీక్ చెప్పాను. అయితే ఆ తర్వాత ఈ దైవిక సిద్ధాంతాల్లో భయంకరమైన సిద్ధాంతం ఏంటంటే ఏరియనిజం. ఏరియనిజం అంటే ఏంటంటే మాకు ఎందుకండి ఎండాకాలంలో ఇవన్నీ అన్నట్టు చూడకండి. ఏరియనిజం అంటే ఏరియన్ అనే ఒకడు ఉండేవాడు, ఆడు 3వ శతాబ్దానికి చెందినవాడు. నేను గతించిన తరగతుల్లో చెప్పాను. ఆ 3వ శతాబ్దానికి చెందినవాడు ఏమన్నాడంటే దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఏరియన్ సిద్ధాంతం, దేవుడు యెహోవా దేవుడు మరో దేవుడిని తయారు చేశాడు అన్నాడు. బాగా వినాలి. యెహోవా దేవుడు అంటే తండ్రి దేవుడు కుమారుడైన దేవుణ్ణి సృష్టించాడు అన్నాడు. ఇది వాక్య ప్రకారం రైటా రాంగా? తప్పు. మరలా అడుగుతున్నాను, దేవుడు మరొక దేవుణ్ణి తయారు చేశాడని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని క్రైస్తవ సమాజంలోనికి ఒక వేవులా తీసుకొచ్చిన వ్యక్తి ఏరియన్. ఇది భయంకరమైన కల్ట్ బోధ. అంటే దైవిక సిద్ధాంతాలు అనేక తప్పుడు బోధలు ఉన్నాయి. ఆ తప్పుడు బోధల్లో భయంకరమైన తప్పుడు బోధ ఈ మెజారిటీ ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నది ఏరియనిజమే ఫాలో అవుతున్నారు. అంటే ఇది డేంజరస్ సిద్ధాంతం, ఇది డేంజరస్ డాక్ట్రిన్. ఇది ఈ సిద్ధాంతం ఏమంటారంటే దేవుడు కుమారుడైన దేవుడిని తయారు చేశాడు. ఆ తయారు చేసిన తర్వాత వాళ్ళు చెబుతున్న మాటలు ఒక భయంకరమైన టైంలో ఏం చెప్తారంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి తయారు చేశాడంటే ఈ దేవుడిని తయారు చేశాడంటే ఈ దేవుడు లేని టైం కూడా ఒకటి పరలోకంలో ఉందని వాళ్ళ ఇంటెన్షన్. అర్థమైపోయినా చెప్పండి అర్థం అవుద్ది చివరికి వెళ్ళేసరికి. మరి చెప్తున్నాను వినండి. ఈ దేవుడు అంటే తండ్రి అని పిలుస్తున్న ఈ దేవుడు కుమారుడైన దేవుడిని ఒకరోజు తయారు చేసాడు. ఇప్పుడు ఒకరోజు ఆ ఒక్కరోజు తయారు చేస్తే అంతకుముందు అంతకుముందు ఆయన తయారు చేయబడక మునుపు కూడా కాలం ఉందని వాళ్ళ ఉద్దేశం. అంటే దేవుడు తయారు చేయడం ఏంటి? దీనివల్ల నడుతున్నాను అంటే దేవుడు కుమారుడైన దేవుణ్ణి పెద్ద దేవుడైన తండ్రి దేవుడు తయారు చేస్తే వాక్య ప్రకారం ప్రమాదం ఉందండి అని మీరు నన్ను అడిగితే 100కి 200% ప్రమాదం ఉంది. ఇలాంటి సీరియస్ మ్యాటర్స్ చెప్తుంటే చాలామంది టైం చూసారంటే మీకు అంత జబ్బోలు ఇంకెవరు ఉండరు. మళ్ళీ చెప్తున్నాను, సీరియస్ చెప్తుంది. మన రక్షణ సిద్ధాంతం ఇది, మన దైవిక సిద్ధాంతం ఇది, మన వాక్యపు వెలిగిది. ఇది కూడా నీ బుర్రకెక్కట్లేదంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా, నేను ఎవరికి బయలుపరుచుకుంటానో వాళ్ళకి అర్థమవుతాను, నేను ఎంత బయలుపరుచుకున్నా వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళు నా లెక్కల్లో లేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆకర్షిస్తే కానీ ఒకరు నా యొద్దకు రారంటున్నారంటే నీకు ఈ వాక్యము, ఈ మాటలు, ఈ సిరీస్ నీకు ఆకర్షణగా ఉండలేకపోతుందంటే నువ్వు దేవునికి వికర్షణలో ఉన్నావు. గుర్తుపెట్టుకో. నేను వార్నింగ్ ఇస్తున్నాను సీరియస్గా, మీరేమనుకున్నా. అంటే నీకు ఈ వాక్యం రుచించట్లేదు, ఈ వాక్యం నీకు పట్టట్లేదు, ఆయన ఆకర్షణలోకి నువ్వు రావట్లేదు, అరే ఇంత నిగూఢమైన సత్యాలు మాట్లాడుతుంటే నీకు రుచిగా అనిపించట్లేదంటే నువ్వు డేంజర్లో ఉన్నావు. ఆయన ఆకర్షణకు దగ్గరగా ఉండలేకపోతున్నావు అంటే ఆయన గ్రావిటీలోకి ఎందుకు రాలేకపోతున్నావు? మరి నీకేం కావాలి? 2 గంటల పాటలు కావాలా? నీకేం కావాలి? కొంచెంసేపు అహం ఊహు అని 4 మాటలు మాట్లాడి పంపించేసే కావాలా?
నీకేం కావాలని అడుగుతావు, నీకు బుర్రకి వాక్యం ఎక్కట్లేదంటే నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు నీకు అర్థం కావాలి. నేను ఎందుకు ఇది డిస్క్లైమర్లా చెప్తున్నానంటే ఇవి చాలా సీరియస్గా వినాల్సిన విషయాలు ఇవి. ఇప్పుడు మరలా దేవుడు, పెద్ద దేవుడు, ఏరియనిజం సిద్ధాంతం చెప్తున్నాను, వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాను. పెద్ద దేవుడైన తండ్రి చిన్న దేవుడైన కుమారుణ్ణి తయారు చేశారంటే పెద్ద చిన్న అని తేడాలు పెడతారు వీళ్ళు. ఆ తేడాలు పెట్టి పెద్ద దేవుడైన వాడు చిన్న దేవుడిని తయారు చేశాడంటే, అంటే ఇది ఇలా నమ్మితే తప్పేంటని మీరు సీరియస్గా నన్ను అడిగితే మజ్జిగ తాగినా సీరియస్గా చెప్పే మాట చెప్పనా, 100కి 200% రక్షణకి ప్రమాదం ఉంది. ఎలా ఉంది, ఎందుకుంది ఒకసారి మీరు చూడండి. ఒక్కసారి మత్తయి సువార్త యేసుప్రభు వారిని బాగా వినండి. యేసుప్రభు వారిని తండ్రి దేవుడు సృష్టిస్తే సృష్టి అవుతాడా సృష్టికర్త అవుతాడా చెప్పండి, చెప్పాలి. దేవుడు ఈ దేవుడు సృష్టిస్తే ఈయన దేవుడు అవుతాడా సృష్టి అవుతాడా? ఇప్పుడు మనం ఎవరు మనం చెప్పండి, గడ్డి మాట్లాడండి, సంతుల మమ్మీలా మాట్లాడకండి, చెప్పండి. ఎస్, దేవుని సృష్టి. మనం ఎవరు? దేవుని సృష్టి. ఇప్పుడు మనలాగే యేసు ప్రభువును కూడా దేవుడు సృష్టిస్తే ఆయన ఏమవ్వాలి? ఆయన సృష్టి అంటే మనకన్నా ముందు ఆయన ప్రథమ సృష్టి అన్నమాట. తర్వాత ఏమో మన సృష్టి, అంటే మనము సృష్టింపబడిన వారమే, ఆయన సృష్టింపబడిన వాడైతే మరి ఈ రెఫరెన్స్ల సంగతి ఏంటి? ఏ రెఫరెన్సు? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పను, వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఇప్పుడు చేత వినండి, యేసు ప్రభు వాళ్ళని ఎదుర్కొంటే వాళ్ళు ఏం చేశారట? ఆయన పాదాలు మొక్కగా. ఆయన పాదాలు మొక్కే దాన్ని ఏమంటారు చెప్పాలి? ఆరాధన అంటారు. ఇప్పుడు చెప్పండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం ప్రకారం 21వ అధ్యాయం ప్రకారం పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ భూమి కింద నేల యందు కానీ సృష్టింపబడిన దేనిని చెప్పండి ఆరాధించకూడదు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆకాశమందు తయారు చేయబడిన సృష్టి అయినా, ఆయన భూమి మీద తయారు చేయబడిన సృష్టి అయినా, ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. అంటే ఆయన ఆకాశమందు తయారు చేయబడిన సృష్టి అయినా, ఆయన భూమి యందు తయారు చేయబడిన సృష్టి అయినా, సృష్టికర్తను వదిలి సృష్టమైన యేసుక్రీస్తుని ఆరాధించవచ్చా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఇప్పుడు ఆయనే ప్రథమ దేవుడైతే ఆ లెక్కల ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం ఆయనే ప్రథమ దేవుడైతే, ఈయన సృష్టింపబడిన సృష్టి అయితే, సృష్టిని ఆరాధించి సృష్టికర్తను వదిలేస్తే దాన్ని ఏమంటారు? పాపం. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం యేసు ప్రభు సృష్టింపబడిన దేవుడైతే, దేవుడితో దేవుడు కాకపోతే, దేవుడితో సమానుడు కాకపోతే, ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే, ఆయన మనకన్నా ముందు సృష్టింపబడిన వాడైతే మనం ఏం చేస్తున్నట్టో తెలుసా? ఆయన ఆరాధించి పాపం చేస్తున్నట్టు బైబిల్ లెక్కల ప్రకారం. ఇప్పుడు చెప్పండి, ఏరియనిజం ఈ రెఫరెన్స్ దగ్గర సరిపోతాదా? సృష్టికర్తను వదిలి సృష్టమును పూజించకూడదని బైబిల్ పాత నిబంధన చెప్తుంటే, ఈయన సృష్టింపబడిన వాడైతే ఈయన ఆరాధించవచ్చా? కానీ బైబిల్లో శిష్యులు ఆయన ఆరాధిస్తే యేసుప్రభు ఏమన్నాడు? సృష్టినైనా నన్ను ఆరాధించకండి, సృష్టికర్త అయిన తండ్రిని ఆరాధించండి అని ఆయన అక్కడ అన్నాడా? అక్కడ ఆయన అనలేదంటే దాని అర్థం ఏంటి? ఆయాం గుర్తుపెట్టుకోండి, నేనే. ఇంకేం చెప్తున్నాడు? ఇదే ఎబ్రియలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో ఎబ్రియలకు రాసిన పత్రిక, కొంచెం జాగ్రత్తగా చూడండి, వీలైతే రెఫరెన్స్ రాసుకోండి. ఇలాంటి దుర్మార్గమైన దుర్బోధలు మన చుట్టూ నాసులాగా అలిగిపోయి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మీ ఇంటికి చుట్టం పట్టంగా వచ్చినా, నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళని తరిమి కొట్టే రెఫరెన్స్ మీరు చూపించాలి. వీళ్ళు ఎక్కడో లేరు, గుర్తుపెట్టుకోండి.
మన ఇలాకాలోనే తిరుగుతున్నారు. ఏరియన్ అనేవాడు చచ్చిపోయాడు కానీ, ఏరియన్ శిష్యులు చచ్చిపోయారు కానీ ఆడి బోధన బతికించే గుడ్డోళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా ఎబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఎవరు పూజించారు ఆయన్ని? శిష్యులు పూజించారు. యేసుప్రభు రెండో రాకళ్ళు ఎవరు మొక్కుతారంట? దేవదూతలు మొక్కుతారు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు మొక్కుతున్నారు, శిష్యులు మొక్కుతున్నారు, మనుషులందరిని ఆయన ఆరాధిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు మనుషులు ఆయన ఆరాధిస్తున్నప్పుడు సృష్టిని దేవదూతలు, సృష్టింపబడిన దూతలు ఆరాధిస్తాయా? అంటే వాటి మనకంటే క్లారిటీ లేదనుకోవచ్చు. నిరంతరము స్తోత్రారుడుగా సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఎవరో, సృష్టింపబడిన వ్యక్తి ఎవరో దేవదూతలకి తెలియదా? తెలుసు కదా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యేసు ప్రభువుని సృష్టికర్తగా మనుషులు ఆరాధించారు, యేసు ప్రభువుని సృష్టికర్తగా చెప్పండి దేవదూతలు ఆరాధించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ దేవుడు అని క్లారిటీ ఇస్తున్నారా, కేటగిరీ ఇస్తున్నారుగా. ఈ పెద్ద దేవుడు ఈ చిన్న దేవుని సృష్టిస్తే, ఈయన సృష్టి అయితే శిష్యులు ఎందుకు ఆరాధించారు? సృష్టిని శిష్యులు ఆరాధిస్తే పాపం అవుతుందా అవదా? అవుతుంది. దేవదూతలు ఆరాధిస్తే దేవదూతలు కూడా పాపం చేసినట్టు అవదా? దేవదూతలు పాపం చేస్తే వదిలేస్తాడా? వారిని కూడా కట్టిక చీకట గల బిలంలోనికి గెంటేస్తాడు. ఇంకా మనం చూద్దాం. రక్షణకి ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్తున్నాను చూడండి, ఇంకా ఏముంది ఒక్కసారి మనం చూద్దాం. ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ పోతే రక్షణకి ఎంత ఇంపార్టెంట్ అంటే, రక్షణ అనేది యేసు ప్రభు దైవత్వాన్ని కేవలం నమ్మితే సరిపోదు, సంపూర్ణ దేవుడిగా నమ్మాలి. ఆయన్ని సంపూర్ణ దేవుడిగా నమ్మకపోతే ఏమవుద్దంటే, మీరు జాగ్రత్తగా వింటే, పాప పరిహారం జరగదు. పాప పరిహారం అంటే తెలుసుగా, క్రయధనం చెల్లించడం. అంటే నువ్వు తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు కడితే అది కోర్టులో నేను పడేస్తే ఆ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఎందుకంటే జడ్జిమెంట్లు ఇచ్చే రైట్ ఎవరికి లేదు చెప్పండి? పోలీసుకి లేదు. ఆ కోర్టు కొన్నిసార్లు జడ్జిమెంట్ ఏమొస్తుందంటే, శిక్ష అనుభవించాలి, జరిమానా కట్టాలి. ఒకవేళ నువ్వు శిక్ష అనుభవించకుండా బయటికి రావాలంటే, కొన్ని కేసులు అన్నీ కాదు, కొన్ని కేసులు అంటే క్రిమినల్ కేసులు కానీ కొన్ని కేసుల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఆ కేసుని బట్టి నువ్వు జరిమానా కట్టాలంటే క్రయధనం కట్టాలి. అంటే కొన్ని కేసుల నుంచి బయటికి రావాలంటే క్రయధనం కట్టాలి. యేసు ప్రభు బాగా వినండి, మన కొరకు క్రయధనముగా ఏమిచ్చాడట? తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సంపూర్ణ దేవుడు కాకపోతే ఎట్లాంటి ప్రమాదం వస్తుందండి అని ఒకవేళ మీరు నన్ను సీరియస్గా అడిగితే, మనం సరిగ్గా ఎవరికి విరోధంగా పాపం చేసాం తెలుసా? చెప్పండి. నీకు నువ్వు, నాకు నేను కాదు, నాకు నువ్వు విరోధంగా పాపం చేయలేదు, నీకు నేను విరోధంగా పాపం చేయలేదు. మనం సరాసరి పాపం ఎవరికి విరోధంగా చేసాం తెలుసా? దేవుడికి విరోధంగా చేసాం. దేవుడు అంటే ఏంటి చెప్పనా? అనంతుడు. ఏంటి? అనంతుడు. అనంతుడైన దేవునికి, పరిమితం లేని దేవునికి, ఇన్ఫైనెట్ గాడ్కి, అంటే దేవుడు అనంతుడైన దేవుడికి మనం వ్యతిరేకంగా పాపం చేసామంటే, ఇప్పుడు చెప్పండి, అనంతుడైన దేవుడి దృష్టిలో మనం పాపం చేస్తే, అలాంటి అనంతుడైన దేవుడికి మనం బలియాగంగా మన పాపాన్ని తీసివేయాలి అంటే, పరిమితమైన, సృష్టింపబడిన, సృష్టికర్త కాని పరిమితమైన, సృష్టింపబడిన సృష్టము అనంతమైన దేవుడి దృష్టిలో పాపాన్ని తీసేయగలదా? అర్థమైందో లేదో మళ్ళీ చెప్తానండి. అనంతుడైన దేవుడికి మనం విరోధంగా పాపం చేస్తే, ఆ అనంతుడైన దేవుడి దగ్గర అనంతుడైన దేవుడికి విరోధంగా మనం పాపం చేస్తే, ఆ అనంతుడైన దేవుడికి విరోధంగా ఉన్న పాపాన్ని తీసేయాలి అంటే అనంతుడైన దేవుడైతేనే తీయగలడు. కేవలం బాగా వినండి, ఫైనెట్లో ఉన్న దేవుడైతే తీయలేడంటే, అడ్జస్ట్మెంట్ లేదా సృష్టింపబడిన
పరిమితం కలిగిన వాడైతే తీయలేడు. పరిమితం లేని వ్యక్తికి మనం పాపం చేశాం గనక అనంతుడైన దేవుడికి వ్యతిరేకంగా పాపాన్ని తీయాలంటే అనంతుడైతేనే తీయగలడు. ఎందుకు యేసుప్రభు సృష్టింపబడ్డాడని అనకూడదంటే అది రక్షణకి ప్రమాదం, అది మన రక్షణ జీవితానికి ప్రమాదం. ఇంకా ఏముంది, ఇంకా ముందుకెళ్ళే కొద్ది చూద్దాం. ఇంకా ఏమనుంది ఒక్కసారి యోహాను సువార్త ఇయ్యండి. రక్షణకి ఎంత ప్రమాదమో యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచనం. మీరు పాపములోనే ఉండి, ఇంకా పైనుండి చదవమ్మా. అప్పుడు ఆయన నేను పైనున్నవాడును, మీరు ఈ లోక సంబంధులు కాగా మీరు పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పుదురు. కాంటెక్స్ట్ ఏంటి చెప్పిన, నేనే ఆయననని మీరు విశ్వసించాలి. నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపాల్లోనే ఉండి, ఇప్పుడు చెప్పండి, నేనే ఆయనని విశ్వసించకపోతే మీరు మీ పాపాల్లో ఉండి చనిపోతారంటే, ఇప్పుడు ప్రశ్న, నేనే ఆయన అంటే ఎవరు చెప్పాలంటే? యేసుప్రభుని ఏమని నమ్మకపోతే మన పాపాల్లో ఉండి చచ్చిపోతామంట. యేసుప్రభు ఏమని నమ్మకపోతే మన నరకానికి పోతామంట. యేసుప్రభు ఆయన్ని ఏమని నమ్మకపోతే మనకి శిక్ష వచ్చి పడుతుందట. ఆయనని నమ్మాలట. ఆయనని నమ్మడం అంటే ఏంటి? నేనే ఆయనను నమ్మాలి. నేనే ఆయననంటే ఈ నేనే అనే సౌండ్ ఎక్కడో విన్నాం. ఎక్కడా అంటే యేసుప్రభు శిష్యులకి చెప్తున్నది పాత నిబంధనలో సందర్భం ఎక్కడో చెబుతున్నాడు 8వ అధ్యాయంలో. ఎక్కడ సందర్భం ఒక్కసారి మీరు నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 14 వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనవాడు. నేను ఉన్నవాడును అనవాడు అంటే నేనే అంటే యేసుప్రభు వారు 8వ అధ్యాయం ఏం చెప్తానంటే, మోసే కనబడ్డానే నేనని, మోసేతో మాట్లాడానే నేనని, మోసేతో చెప్పానే అయామని. ఆ అయాం నేనే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మోసే అడిగారు, నువ్వు ఎవరని అడిగితే నేనేం చెప్పాలి? నువ్వు ఎవరని అడిగితే నేనేం చెప్పాలంటే అయామని చెప్పు. నేనే అని చెప్పు. నేను ఉన్నవాడిని అని చెప్పు. నేను ఉనికి కలిగిన వాడిని చెప్పు. ఆ మోసే అడిగినప్పుడు ఆ మోసే కనబడ్డాడే ఆ పొద దగ్గర చెప్పుకున్నాడే నేను ఉన్నవాడినని. ఆ ఉన్నవాడిని నేనే అని మీరు నమ్మకపోతే మీ పాపాల్లో ఉండి మీరు చెప్పండి చచ్చిపోతారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు శిష్యులకి ప్రజలకి ఏమని చెప్తున్నాడంటే, నేను ఆయనని ఏంటని మోసేకి చెప్పుకున్నానే, ఆ మోసేకి చెప్పుకున్న ఆయనను నేనే అని మీరు నమ్మకపోతే చెప్పండి మీరు మీ పాపాల్లోనే ఉండి చెప్పండి చనిపోతారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుడు సృష్టికర్త అని నమ్మకపోయినా, సంపూర్ణ దేవుడని నమ్మకపోయినా, సృష్టింపబడిన వాడు కాడు ఆయన సృష్టికర్త అని నమ్మకపోయినా మహాపాపం. మళ్ళీ చెప్తున్నాను నేను, పాపం అనగానే అబద్ధం ఆడావా, దొంగతనం చేసావా, వ్యభిచారం చేసి ఇవన్నీ సెకండ్ గ్రేడ్. మళ్ళీ చెప్తున్నాను తర్వాత విషయాలు. కానీ ఫస్ట్ లైన్లో దేవుడు ఏం నిలబడతాడు చెప్తున్నా, అసలు యేసుప్రభు అంటే నువ్వేమనుకుంటున్నావు? బైబిల్ మొదటి లైన్లో నువ్వు సీరియస్గా విషయం తీసుకోకపోతే బైబిల్ చెప్తుంది, నిన్ను ఏ బలి, ఏ వ్యక్తి, ఏ విశ్వాసము, ఏ యజ్ఞయాగము, ఏ పుణ్యకార్యాలు నిన్ను కాపాడలేవు. నువ్వు ఏమని నమ్మాలి అంటే, తాను వచ్చిన కుమారుడు ఏమై ఉన్నాడు నువ్వు నమ్మాలి. ఆ నేచర్ ఆఫ్ గాడ్ ఏంటో నీకు తెలియాలి. దేవుడు ఏమై ఉన్నాడు? గాడెడ్ అంటే బహుళత్వం కలిగి ఉన్నాడు. ఆ బహుళత్వంలో కుమారతత్వం ఉంది. ఆ కుమారత్వంలో సమానత్వం ఉంది. ఆ సమానత్వం సాక్షాత్తు దేవుడని చెప్పుకున్నాడు. ఆ దేవుడని చెప్పుకున్న వాడిని ఆయన దేవుడిగా నమ్మకపోతే ఈ యోహాను 8:24 ప్రకారం మీ పాపాల్లో మీరే
చనిపోతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆయన అలా కాకుండా పరిచయం చేస్తే, అంటే ఆ క్రీస్తుని ఈ క్రీస్తు అంటే బైబిల్ చెప్తున్న క్రీస్తుగా కాకుండా పరిచయం చేస్తే ఏం జరిగిందో ఒక్కసారి 2 కొరింథీ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపరని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే తక్కువ. అంటే పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను ఒక క్రీస్తును ప్రకటిస్తున్నాను, నేను ఒక యేసును ప్రకటిస్తున్నాను. ఆ యేసు ఏమై ఉన్నాడంటే సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆ యేసు ఏమై ఉన్నాడంటే సంపూర్ణ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ యేసు ఏమై ఉన్నాడంటే దేవుడితో సమానుడై ఉన్నాడు. ఆ క్రీస్తును కాకుండా ఎవరైనా వేరొక క్రీస్తుని చెప్తే, అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, అలాంటి యేసు ప్రభు తక్కువ వాడు లేదు చిన్నవాడని ఎవడైనా చెప్తే మీరు వేరొక క్రీస్తుని నమ్ముతున్నారంటే, బైబిల్లో కాని క్రీస్తు వేరొక క్రీస్తుని మీరు నమ్మితే ఉగ్రతకి పాత్రలు అవుతారు. మీకు డౌట్ రావచ్చు, మరి ఏమనంటే, మరి తండ్రి నాకన్నా గొప్పోడు అన్నాడు కదండి అని. చూద్దాం, ఆ ముఖ్యాంశాలు చివరిలో ఉన్నాయి. తండ్రి నాకన్నా, ఈ మాట అడ్డెట్టుకునేది ఎవరు తెలుసా? తండ్రి నాకన్నా గొప్పగా ఉన్నాడని ఈ రెఫరెన్స్ అడ్డు పెట్టుకుని మాట్లాడింది ఆ ఏరియన్ అన్నవాడే. మళ్ళీ అవే మాటలు ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. వీళ్ళు ఏ క్రీస్తుని బైబిల్లో ఉన్న క్రీస్తుని చెప్పట్లేదు, వీళ్ళు ఏ క్రీస్తుని బైబిల్లో ఉన్న యేసుని చెప్పట్లేదు. వీళ్ళు ఎవరు చెప్తున్నారంటే ఏరియన్ చెప్పిన క్రీస్తునే వీళ్ళు చెప్తున్నారు. యేసు ప్రభు దేవుడి కన్నా తక్కువ వాడైతే పాపం అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు సృష్టికర్త కన్నా తక్కువ వాడైతే, ఆయన దేవుడిగా ఆయన నమ్మకపోతే నీ పాపాల్లో ఉండి మీరే నశించిపోతారని బైబిల్ చెప్తుంది. అంటే వీళ్ళు చెబుతున్న క్రీస్తు బైబిల్ క్రీస్తు కాదు, వీళ్ళు చెబుతున్న యేసు బైబిల్ చెప్తున్న యేసు కాదు. వీళ్ళు ఊహించుకున్న యేసు, వీళ్ళు పుట్టించుకున్న యేసు, వీళ్ళు ఊహించుకుని యేసు ప్రభువుని పరలోకంలో పుట్టించాడు దేవుడు అని చెప్పుకుంటున్నా ఒక పుట్టించిన తప్పుడు సిద్ధాంతం మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతైనను వాడు అంటే బైబిల్లో చెబుతున్న యేసును కాకుండా, పౌలు చెబుతున్న యేసు ప్రభువును కాకుండా, అపోస్తులు చెబుతున్న యేసు ప్రభు కాకుండా వేరొక యేసుని ఎవరైనా ప్రకటిస్తే, మీరు మాట్లాడుకుంటే నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకుంటాను. బైబిల్లో చెప్పిన యేసు ప్రభువుని కాకుండా, బైబిల్లో చెప్తున్న క్రీస్తుని కాకుండా మీరు వేరొక క్రీస్తుని మీరు నమ్మితే అది దుర్బోధ, అది తప్పుడు సువార్త. బైబిల్లో పౌలు ఏం చెప్పాడో పేతురు అదే చెప్పాడు, పేతురు ఏం చెప్పాడు శిష్యులు అదే చెప్పారు. శిష్యులు పేతురు పౌలు ఏం చెప్పాడో బైబిల్ దేవుడు యేసు ప్రభువుని గురించి తనను తాను అదే చెప్పుకున్నాడు. ఇంకా చూద్దాం, ఇంకా ఏమని ఉందో దీని గురించి. అంటే ఈయన ప్రవక్తనో లేకపోతే నీతిమంతుల్లో మనకన్నా గొప్ప నీతిమంతుడనో, మనకన్నా ముందుగా పుట్టినవాడనో, మనకి సరిపోయిన వాడనో, ఇలాంటి అడ్జస్ట్మెంట్ గాస్పల్ ఎవడైనా చెప్తే అది గాస్పల్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అదొక గాసిప్ లాంటిది. మళ్ళీ చెప్తున్నాను, అదొక సోదది, అదొక కొండమది, అదొక తప్పుడు సిద్ధాంతం. అది దాన్ని మీరు ఎవరైనా బిలీవ్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పెద్దగా నష్టాలు ఏం చేస్తారు మీరు అనుకుంటున్నారేమో. ఇది కనుక మీరు నమ్మితే చాలు, అలాంటి వారిని ఎంట చేర్చుకోవద్దన్నాడు, అలాంటి వారిని దగ్గరికి రానివద్దన్నాడు, అలాంటి వారితో మాట్లాడొద్దన్నాడు. అలాంటి వాడిని బావ, తమ్ముడు, బామ్మర్ది, అక్క, చెల్లి అని పిలిస్తే నీ తొక్కదేస్తా అని చెప్పాడు. నేను సీరియస్ చెప్తున్నాను. ఆ యోహాను పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యేసు ప్రభు పట్ల క్లారిటీ లేనివాడు వాడు మన సంబంధం కాదు, వాడు క్రీస్తు విరోధి, వాడి దైవానికి విరోధి.
వాడు బైబిల్ దైవత్వానికి విరోధమైన మనుషుడు. అట్లాంటి వాడు నీకు ఎట్టా సుట్టం అవుతాడు? అట్లాంటి వాడు నీకు ఎలాంటి స్నేహితుడు అవుతాడు? అలాంటి వాడుతో నువ్వు ఎట్లా చట్టా పట్టాలు వేసుకుని బజ్జీలు కాఫీలు తాగుతున్నావు? ఊరుకోడు నేను సీరియస్గా చెప్తున్నాను. ఆ యేసు ప్రభుని ఏమని నమ్ముతున్నారు? అలా నమ్మకపోతే ప్రమాదం అంటే ప్రమాదమే. బైబిల్ పక్కా చెబుతుంది. ఆ అనంతుడైన దేవుడి దృష్టిలో పరిమితుడైన దేవుడు, అంటే అనంతుడైన దేవుడు, పరిమితమైన దేవుడు, అనంతమైన దేవుడికి విరోధంగా ఉన్న పాపాన్ని పరిమితమైన దేవుడు తీసేయగలడా? తీయలేడు కదా. ఇది లాజిక్ ఉన్న ఎవరికైనా పనిచేస్తుంది కదా, కనీసం అవగాహన ఉన్న ఎవరికైనా పనిచేస్తుంది కదా. ఆయనను గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని రక్షించాలి అంటే ఆయన కూడా సంపూర్ణ దేవుడై ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో ఏమని రాస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో ఏమని రాస్తున్నాడు తెలుసా? ఓన్లీ గాడ్ కెన్ సేవ్. దేవుడు మాత్రమే రక్షించగలడు. దేవుడు మాత్రమే రక్షించగలడు. సంపూర్ణ దేవుడు మాత్రమే రక్షించగలడు. ఆయన మాత్రం రక్షించగలడు. ఎక్కడుంది? యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకున్న మరో పేరేంటండి? రక్షకుడు. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎవరు రక్షించాడని రక్తం ఇచ్చి? చెప్పండి, యేసు ప్రభు రక్షించాడు. ఇప్పుడు యెషయా గ్రంథం ప్రకారం దేవుడు తప్ప, నేనే తప్ప, దేవుడు తప్ప మనుషుల్ని ఎవరు రక్షించలేదు. ఇప్పుడు ఈ వచనం ప్రకారం యేసు సంపూర్ణ దేవుడా, కాస్త చిన్న దేవుడా? చెప్పండి. నేను సంపూర్ణ దేవుడిని కాకపోతే మీకు రక్షణ లేదు. అంటే ఇది అటు తిరిగి రక్షణకు ప్రమాదం పెట్టిందంటే, ప్రమాదం పెట్టింది కాబట్టి 3వ శతాబ్దంలో ఏరేన్ అన్నవాడిని నిలబెట్టి కడిగి పడేసిన మొత్తం కౌన్సిల్ అంతా, తరువు పడేసిన వాడిని దుర్బోధంతా. దరిదాపులకి వెళ్ళొద్దని నేను అడుగుతున్నాను. మీరు ఏ మీటింగ్స్కి వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ ఈ ఏరియనిజం సిద్ధాంతాలను నమ్మే వాళ్ళ మీటింగ్ మాత్రం అస్సలు వెళ్ళొద్దని నేను రాసి మరీ చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి దేవుడు అంటే క్లారిటీ తెలియదు, బైబిల్ అంటే క్లారిటీ తెలియదు, యేసు ఏమై ఉన్నాడో తెలియదు, క్రీస్తు ఏమై ఉన్నాడో తెలియదు, ఆయన సంపూర్ణ దైవత్వం తెలియకపోతే అన్నీ దేవుడి మీటింగ్లు కదంటే ఎల్లో దేవుడి మీటింగ్లు అని చెప్తే ఎల్లో ఏమవుతావు చూడు. రాసి పెట్టుకుంటున్నావు నరకాన్ని అని చెప్తున్నాను, దగ్గరుండి రాసి పెట్టుకుంటున్నావు. యేసుప్రభు ఔన్నత్యాన్ని తగ్గించిన వాళ్ళు సభలకు పోయి కోరి శిక్ష మీద తెచ్చుకుంటున్నావు అనుకుంటున్నావు. ఆయన వాక్యాలు చెప్తాడు అంటే ఆయన వాక్యాలు చెప్పడు, వాక్యంలో లేని యేసుని చెప్తాడు వాడు. వాళ్ళలో వాక్యం చెప్తాడు, వాళ్ళు యేసుని అడుగుతున్నాను. మీరు ఎంత సున్నితంగా మాట్లాడే వారిని మీరు నమ్మినా, నాకు తెలిసిన స్పీకర్ని చెప్తున్నాను, ఒకప్పుడు నేను ఫాలో అయిన స్పీకర్ని చెప్తున్నాను, వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు మంచోలే, చక్కగా చెప్తారు, కానీ యేసు ప్రభు దైవత్వం విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదు. అందుకని అన్నాను, అలాంటి వారితో మేము జర్నీ చేయమని చెప్పేసాను, ఆపేస్తాం, రావద్దని చెప్పేస్తాం. వాళ్ళు కలిసి కాంబినేషన్ మీటింగ్ నడుతారు, నేను ఎవరని చెప్తున్నాను వాళ్ళతో కుదరదు కాక కుదరదు కంటే మనం ఒకటి చెప్తాం, చెప్పండి, వాళ్ళు ఒకటి చెప్తారు. మన యేసుప్రభు సంపూర్ణ దేవుడు అని చెప్తాం, వాళ్ళు ఏం చెప్తారు చెప్పిన? యేసుప్రభు చిన్న దేవుడు మనల్ని కాపాడడానికి వచ్చాడు అంటారు. చిన్న దేవుడు అని ఎక్కడుంది? ఆయన రక్షకుడు. యెషయా అంటున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అడుగుతున్నాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడని యెషయా గ్రంథంలో దేవుడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడంటే, మరి క్రొత్త నిబంధనలో కనబడుతున్న ఆ రక్షకుడు ఎవరు చెప్పండి? అంటే ఇద్దరు రక్షకులు ఉన్నారా? చెప్పాలి. నేను తప్ప వేరొక రక్షకుడు లేడంటే యెషయాలో ఉన్న ఆ రక్షకుడే, క్రొత్త నిబంధనలో ఉన్న ఈ రక్షకుడే చెప్పండి, ఆ రక్షకుడు. మోసేకి పొదలో కనబడిన ఆ రక్షకుడే శిష్యులకి ప్రత్యక్షమై అన్నాడు, నేను ఆ పొద దగ్గర కనబడిన ఆయనను నేనే అని మీరు నమ్మాలి. అర్థమవుతుందా? ఇంకొంత మజ్జిగ చెప్పండి, అర్థమవుతుంది, తాగండి. ఇంకా చూద్దాం, ఇంకా ఏమవుద్ది మీరు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, మీకు తెలియదా? జారులైనను విగ్రహారాధికులైన. సెకండ్ కేటగిరీ ఏంటండి? విగ్రహారాధికులైన. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారంట? చెప్పండి,
విగ్రహారాధికులు చెప్పండి దేవుని రాజ్యానికి వారసులు కారంటే. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు సృష్టి అయితే ఈ సృష్టింపబడిన యేసుని ఆరాధిస్తే మనం ఏమవుతాం చెప్పండి? విగ్రహారాధికులు అవుతాం. ఇప్పుడు యేసుప్రభు సృష్టింపబడిన చిన్న దేవుడు అయితే ఆ సృష్టింపబడిన యేసుని మనం ఆరాధిస్తే విగ్రహారాధికులు అయితే మనం పరలోకం పోతామా? నిత్యత్వానికి పోతామా? మన జీవితానికి రక్షణ వస్తుంది? ఈ రిఫరెన్స్ ప్రకారం చెప్పండి. దేవుని రాజ్యానికి విరోధం అవుతాం. అందుకే బైబిల్ చెప్తుంది ఏమని తెలుసా? మనం విగ్రహారాధికులం కాము. ఎందుకంటే మనం సంపూర్ణమైన దేవుడిని నమ్ముతున్నాం. ఆయన సృష్టింపబడిన దేవుడు కాదు, ఆయన సృష్టికర్త. ఆయన ఒకరితో తయారు చేయబడిన వాడు కాదు, తనంతట తాను స్వయం ఉనికి కలిగిన వాడు, స్వయంభవుడు. తనను తాను క్రియేట్ చేసుకున్నవాడు కాదు, ఆయన క్రియేటర్. ఆయన ఉన్నాడు, ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ దేవుడిగా, సంపూర్ణ దేవుడిగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సృష్టిని ఆరాధించిన, సృష్టింపబడిన వ్యక్తుల్ని ఆరాధించిన తప్పే. అక్కడి వరకు ఎందుకు? ఆ బైబిల్కి మీరు అగరబత్తీలు వెలిగించి, క్యాండిల్స్ వెలిగించి, ఆ బైబిల్ ముందు మీరు సాష్టాంగపడి బైబిల్ని ఆరాధించినా తప్పే. నా మాట్లాడుతున్న బైబిల్ని గౌరవించండి, బైబిల్ని గౌరవించండి, బైబిల్ని ప్రేమించండి, బైబిల్ని హానర్ చేయండి. కానీ దాని ముందు కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి, బయటలు చెప్తున్నారుగా, కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి దానికి దండం పెట్టి దాన్నేదో మీరు విగ్రహంగా మారిస్తే విగ్రహారాధనగా బైబిల్ నిలబడిన అది కూడా పాపమే. ఆ మాటలు అర్థమవుతున్నాయా? గౌరవిస్తాం. ఎలా గౌరవిస్తామంటే, నా తండ్రి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, నేను ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నాను అనుకోండి, నా తండ్రి నన్ను ప్రేమించి ఒక ఉత్తరం రాశాడు అనుకోండి, ఆ ఉత్తరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడతానా? నా తండ్రి లేక నా కోసం ఒక లేఖ రాస్తే దాన్ని ఎంత గౌరవిస్తాను, అందులో ఎంత ప్రేమను చూస్తాను, దాన్ని ఎంతో హృదయానికి హత్తుకుంటాను. ఇది నా ఫాదర్ రాశాడని నేను ఎలాగైతే ఉత్తరాన్ని గౌరవిస్తానో, ప్రేమిస్తానో, బైబిల్ కూడా దేవుడు మనకు రాసిన చెప్పండి ఒక లేఖ. దాన్ని అలా గౌరవించండి. అలా గౌరవించకుండా ఆ లేఖకే కొబ్బరికాయ కొట్టాను అనుకుని నేనేం చేయాలి? ఆ లేఖకే అగరబత్తి వెలిగించండి, నేనేం చేయాలి? అందుకని నన్ను తెరవండాలి. ఏమో ఆరాధిస్తున్నామో. చాలామంది బైబిల్ దానం పెట్టేస్తారు చూడు, బైబిల్ దానం, బైబిల్ని గౌరవించు, బైబిల్ కింద పడేకు, బైబిల్ని ఎలా పడతారు? ఎందుకంటే నువ్వు ఆయన దాన్ని తక్కువ చేస్తున్నావు అంటే దేవుని మాటని తక్కువ చేస్తున్నావు, దేవుడిని పక్కన పడేస్తున్నావు. అని దాన్ని గౌరవించాలి, దాన్ని ప్రేమించాలి, కానీ దాని సృష్టికర్తగా మనం ఆరాధించకూడదు. ఇది మీకు అర్థమైతే సృష్టింపబడిన బైబిల్ని ఆరాధించొద్దంటే, నేను అడుగుతున్నాను, యేసు ప్రభు కూడా బైబిల్లాగే సృష్టింపబడిన వ్యక్తి అయితే అలాంటి యేసు ప్రభుని మనం ఆరాధిస్తే మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం చెప్పండి? మనం విగ్రహారాధన చేస్తున్నామా? అందుకే కొరింథీ పత్రిక చెప్తుంది, విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. మేము విగ్రహాన్ని ఆరాధించట్లేదు, సృష్టికర్తని చెప్పండి ఆరాధిస్తున్నాం అంటాడు పౌలు. ఆ పౌలే ఎంత బాగా ముందుకెళ్ళే కొద్ది క్లైమ్ చేస్తాడు. ఒకసారి మనం చూద్దాం. ఇంకా ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానుడు అన్నాడా? దేవుళ్ళో కాస్త చిన్నోడు అన్నాడా? చెప్పండి. దేవుడితో సమానుడు. మరొక మాట చెప్తున్నానండి, దేవునితో సమానుడు, దేవునితో పాటు ఆరాధకుడు, దేవునిలో ఏకమై ఉన్నవాడు, దేవునిలో నిత్యత్వం కలిగిన వాడు. అలాంటి ఆయన చెప్తున్నాడు, ఆయన దేవునితో చెప్పండి సమానుడు. ఇంకా ఏం చెప్తున్నాడు? అదే వచనాలు చదవండి కిందికి. అదే వచనాలు చదవమ్మా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే రుక్తినిగా చేసుకుని. రిఫరెన్స్ అవుతుంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? దేవుడు చెప్పండి లోకమును చెప్పండి ఎంతగానో చెప్పండి
ప్రేమించాడు? ఎవడు చెప్పండి? దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని చెప్పాలి అంటే ఆ ప్రేమను చూపించడానికి గాడెడ్, గుర్తుపెట్టుకొని ఆ పదం మర్చిపోవద్దు. ఆ గాడెడ్ దైవతత్వంలో ఉన్న ఆ దేవుడు వస్తే ప్రేమ కావచ్చునని సరిపోద్దా? ఆ దేవుడు రాకుండా దేవుడు సృష్టించిన ఏదన్నా పంపితే ప్రేమకు సరిపోద్దా చెప్పండి? ఆ దేవుడే రావాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక యజమానుడు లేదా ఒక ఫాదరు, నిన్ను సంపూర్ణంగా నేను ప్రేమిస్తాను అన్నప్పుడు ఆ ప్రేమకి ఏంటి ఫాదర్ నాకు రుజువు ఏంటని అడిగితే సుధాకర్ని పంపుతున్నాను అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నేను ఎక్కువ నిన్ను ప్రేమించినట్ట, సుధాకర్ ఎక్కువ ప్రేమించినట్ట? బాగుందండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించినందుకు వచ్చి నేను చచ్చిపోవాలి, నువ్వు నా బిడ్డవు గనక. నేను ప్రేమిస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నేను నిన్ను ప్రేమిస్తే, నీ పట్ల నేను ప్రేమ గర్పరుస్తున్నప్పుడు నీ పట్ల నాకు సంపూర్ణమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, ఊహించలేనంత ప్రేమ, ఎంతో ప్రేమ ఉందన్నప్పుడు ఆ ప్రేమను కనపరచడానికి నేనే రావాలి. దైవత్వంలో భాగమైన నేను రాకుండా సుధాకర్ని పంపుతున్నానంటే సుధాకర్ వచ్చి మీకోసం చచ్చిపోతే ప్రేమిస్తున్నానని చెప్పిన నేను సావకుండా ఇంకా బతుకుండి సంబంధం లేని సుధాకర్ అంటే సుధాకర్ సృష్టింపడ్డాడు, సృష్టింపబడిన సుధాకర్ వచ్చి మీకోసం చచ్చిపోతే నాకన్నా మిమ్మల్ని ఎక్కువ ఎవరు ప్రేమించినట్టు చెప్పండి? సుధాకర్ ప్రేమించినట్ట? మరో మాట అడుగుతున్నాను, దేవుని ప్రేమ అంటే యేసు ప్రభు కేడర్ తగ్గిస్తే ఏమవుతుంది చెప్పనా? దేవుని ప్రేమను కూడా అనుమానించిన వాళ్ళు అయిపోతున్నాం, గుర్తుపెట్టుకోండి. గాడ్ దేవుడు అంటే సృష్టికర్త, రాజు, చక్రవర్తి. దైవత్వము అంటే ఆ దైవత్వంలో చెప్పండి వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ దైవత్వంలో, ఆ దేవుల్లో, ఆ దైవతత్వంలో తత్వం మన కొరకు బలవడానికి తానే వచ్చాడు. ఇంకా నేను చెప్తున్నాను, ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా మనలాగా సృష్టింపబడిన వాడైతే మానవుడైన దాసుడైన మానవుడి కొరకు మరో దాసుడు చనిపోవడం ఏమైనా బాగుందా? మీకు అర్థమవుతం లేదు. ఈ విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం అందరం దేవుని దాసులం అయితే ఈ దాసుడి కోసం మనకన్నా ముందు పుట్టిన ఒక దాసుడు మన కోసం చచ్చిపోతే అది దేవుని ప్రేమ? దాసుడే ప్రేమించినట్టు కదా మనం. ఇక దేవుడు మనల్ని ప్రేమించినట్టేంటి? అందులో దేవుని ప్రేమ ఏం కనబడుతుంది అంటే ఒక దాసుడు చచ్చిపోయాడు దాసుడి కోసం, అందులో ఏముంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టు ఏమన్నా చెప్పిన దేవుడే, దైవత్వమే చెప్పండి మన కోసం బలి అవ్వాలి, సిలువ ఎక్కాలి, అందులో ప్రేమ కలదు. ఆ దేవుని త్యాగంలో ప్రేమ కలదు. అందుకే ఒకవేళ దేవుడు సృష్టికర్త, సృష్టింపబడిన వ్యక్తిగా యేసైతే సృష్టి మరొక సృష్టి కోసం చచ్చిపోతాదా? మీకు అర్థమవుతుందో లేదో? సృష్టి మరో సృష్టి కోసం చచ్చిపోద్ది అంటే సృష్టి అయినా మన కోసం ఇంకో సృష్టి చచ్చిపోద్దా? మన కోసం చనిపోవాలి అంటే సృష్టికర్తే దిగి రావాల్సి వచ్చింది. ఇది అయిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది బ్యాచ్, వీళ్ళకి తలాదలతో తోకదలదు. వీళ్ళు ఏమంటారంటే ఆ తండ్రే వచ్చి బలి అయిపోయాడు అంటావంటే నీకు గాడెడ్ అంటే ఏంటో తెలియాలి. నీకు గతించిన వారం ఏం చెప్పాం విను. గాడెడ్ అంటే దైవత్వానికి దేవుడికున్న తేడా ఏంటో తెలిస్తేనే ఈ పదాలు ఏంటో నీకు అర్థమవుతాయి. ఇంత చెబితే, ఇంత వివరిస్తే ఏమంటారంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఈయన ఒకటైపోయారండి అంటున్నారు వీళ్ళు. మీకు తిరమది వెళ్దు చెప్పండి, వారమది వెళ్దు. సరే ఇంకేముంది, ఇంకేం రాస్తున్నాడు ఇంకా చూద్దాం ఒకసారి. ఇంకేం రాస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఇంకా ఏమని బోధిస్తున్నాడు? 40వ అధ్యాయం యెషయా గ్రంథము, 40వ అధ్యాయం యెషయా గ్రంథము, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవులో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచడు. యెషయా గ్రంథంలో ఉందట, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచడు. ఇప్పుడు చెప్పండి, అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి ఈ ప్రవచనం ఎవరికి సంబంధించింది? యోహానుకు సంబంధించింది. ఎవరికి సంబంధించింది? బాప్టిజం ఇచ్చి యోహానుకు. అంటే బాప్టిజం ఇచ్చి యోహాను చేయబోయే మినిస్ట్రీ ఏంటంటే
అరణ్యములో యెహోవాకి, యెహోవా అంటే దేవుడికి, దేవుడికి మార్గము చెప్పండి సరళము చేయడు. ఇప్పుడు చెప్పండి, ఆ యోహాను వచ్చి ఏమంటున్నాడు ఒక్కసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకలవే ఒక శబ్దం నేనే. ఇప్పుడు చెప్పండి, యోహాను ఏమని చెప్పుకుంటున్నాడు? ఆ యెషయాలో రాసిన ఆ శబ్దం ఎవరో కాదు నేనే. ఆ అరణ్యంలో దేవుడి మార్గం సిద్ధపరిచేది ఎవరో కాదు నేనే. ఇప్పుడు అరణ్యంలో దేవుడి మార్గం సిద్ధపరచమంటే బాగానండి, అరణ్యములో దేవుడి మార్గం సిద్ధపరచమంటే అంటే యెషయాలో ఉన్న అరణ్యంలో మార్గం సిద్ధపరచమని అక్కడ కనబడుతున్న దేవుడు ఎవరు? క్రొత్త నిబంధనలో యోహాను ఎవరిని అంటున్నాడు తెలుసా? నజరేయుడైన యేసుడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అరణ్యంలో దేవుడు మార్గం సిద్ధపరచడంటే యోహాను వచ్చి ఎవరి మార్గం సిద్ధపరిచాడు? ప్రభు అయినా చెప్పండి యేసుక్రీస్తు మార్గం సిద్ధపరచడంటే 40 అధ్యాయములు ఉన్న యెహోవా ఎవరన్నమాట? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఏరియా నిజాన్ని నేను పడుతున్నాను. వంగున్న వాళ్ళని పైకి లేకుండా 3 చెరువులు నీళ్ళు తాగించేసే రెఫరెన్స్ ఇన్ని ఉన్నాయి. వాళ్ళు కూర్చుంటే ఇలాంటి లాజికల్ డిబేట్స్ ఎన్నో ఉన్నాయి. కానీ గమ్మత్తేంటి చెప్పనా, వాళ్ళు రారు, అరకొర తెలియని ప్రజలకు చెప్తారు, వాళ్ళు నరకానికి పోవడమే కాకుండా చెప్పండి వీరిని కూడా నరకానికి పాత్రులుగా తయారు చేస్తారు. ఒక మాట నేను చెప్పనా, యేసు ప్రభు మన కోసం చనిపోయాడంటే అది కేవలం నమ్మకం మాత్రమే కాదు. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడంటే అది కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది లీగల్ ప్రొసీజర్. అది అంటే ఒక న్యాయపరమైన ప్రక్రియ. అది ఎలా న్యాయపరమైన ప్రక్రియ అంటే దేవుడు, సాక్షాత్తు దేవుడు తన దైవత్వాన్ని కలిగిన ఆయన మన కోసం తగ్గించుకుని మన కోసం బలైపోయాడు. అనంతుడైన దేవుడికి వ్యతిరేకంగా మనం చేసిన పాపం, అనంతుడైన దేవుడు బలైతే కానీ సర్వమాని పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పండి జరగదు. ఇప్పుడు దేవదూత మన కోసం చనిపోయింది అనుకోండి, దేవదూత అనంతమైనదా పరిమితమైనదా? పరిమితమైందంటే దేవదూత మన కోసం చనిపోతే పరిమితిలో ఉన్న పాపాలే తీయగలదు తప్ప అందరి పాపాలు తీయగలదా? నేను అడుగుతున్నాను. ఒకవేళ యేసుప్రభు మనలాంటోడే అయితే, మనలా సృష్టింపడిన వాడైతే ఈయనకి పరిమితి కలిగిన వాడు అవుతాడా, అనంతుడైన వాడు అవుతాడా? పరిమితం అంటే ఇప్పుడు ఈయన పరిమితం కలిగిన వాడైతే ప్రపంచంలోని అందరి పాపాలు తీయగలడా? అందుకే అది లీగల్ ప్రొసీజర్. అదంటే ఆయన చనిపోయినది కేవలం నమ్మకం కాదు, అనంతుడైన దేవుడి దృష్టికి మనం పాపం చేస్తాం కనుక అనంతమైన దేవుని దృష్టిలో చేసిన అనంతమైన పాపాలు పోవాలి అంటే అనంతుడే చనిపోవాలి. లేకపోతే పాపాలకి పరాకాష్ట ఎప్పటికీ, పాపాలకి మళ్ళీ చెప్తున్నా పరిష్కారం ఎప్పటికీ జరగదు. ఇంకా ఏముంది, ముగించేద్దాం. ఇంకా ఏముంది, ఒక్కసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం ముగిద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనం. సమస్తము జరిగించేవాడును నేనే. చదవమ్మా. నేను ఒక్కడినే, అక్కడ బాగా వినండి, నేను ఒక్కడినే ఆకాశము విశాలపరిచిన వాడిని, నేనే భూమిని పరిచిన వాడిని, ఇంకా కిందికి పోతే నేనే ఆకాశమును విశాలపరిచిన వాడిని, నేనే సమస్త సృష్టిని తయారు చేసిన వాడిని, ఒకరి సహాయం లేకుండా భూమిని కూడా తయారు చేసిన వాడును నేనే. ఇప్పుడు చెప్పండి, ఆకాశాన్ని తయారు చేసింది ఎవరు? యెహోవా. భూమిని తయారు చేసింది ఎవరు? యెహోవా. సమస్తాన్ని సృష్టించింది ఎవరు? యెహోవా. అంటే సాక్షాత్తు వీళ్ళ దృష్టిలో ఎవరు? తండ్రి అయిన దేవుడు. వీళ్ళ దృష్టి ప్రకారం ఇప్పుడు సమస్తాన్ని సృష్టించింది దేవుడైతే, ఆ సంపూర్ణ దేవుడైతే, ఇప్పుడు అడుగుతున్నాను, అదే మాటని పౌలు ఏమని రాస్తున్నాడు? ఆ యెషయా మాటనే పౌలు గారు ఏమని రాస్తున్నాడు? ఒక్కసారి కొలసి పత్రిక తీయండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం.
ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు ఇప్పుడు చెప్పండి, ఇందాక యెషయా గ్రంథంలో ఆకాశాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరు? ఇప్పుడు కొలసీ పత్రికలో సర్వాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త ఎవరు? చెప్పండి. నేను అడుగుతున్నాను, ఒకవేళ ఆయన ఆ సృష్టికర్త, ఈయన ఈ సృష్టికైతే ఇద్దరు సృష్టికర్తలు ఉన్నారా? ఇద్దరు సృష్టికర్తలు అయితే ఇది రెండు సృష్టిలా. ఇప్పుడు మళ్ళీ మీరు అంటే ఆయన ఈయన, ఈయన ఆయన అంటారంటే ఆయన ఈయనే కాదు కానీ యెషయాలో ఉన్న ఆయన ఈయనే. నీకు అర్థమైతే మధ్యకి మళ్ళీ తాగొచ్చు. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆయన ఈయనే కాదు. ఆయన అంటే తండ్రే కుమారుడు కాదు కానీ యెషయాలో ఉన్న ఆయన, కొలసీలో ఉన్న ఈయన చెప్పండి ఒక్కటే. ఇప్పుడు మీకు అర్థమైతే యేసు ప్రభు దేవుడే కాదు, యేసు ప్రభు ఆరాధనకు అర్హుడు. ఆరాధనకు అర్హుడు మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడు. సాక్షాత్తు దేవుడు అర్హుడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త. ఆయన అలా నమ్మకపోతే గుర్తుపెట్టుకోండి, మన నిత్యత్వానికి ప్రమాదం అని బైబిల్ చెబుతోంది. ఇంకా ఏముంది? ముగించేద్దాం. ఇంకా ఏముంది? యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయం ముగించేద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, నేను ఎవరికి నా మహిమను ఇచ్చిన వాడను. చెప్పండి. కానీ ఇప్పుడు చెప్పండి, యెహోవాను నేనే, నేను ఎవరికి నా మహిమను చెప్పండి ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు గుండు పగిలిపోయి ఒక మాట చెప్పేస్తాను, ఒకసారి మీరు చూడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త, 17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు. ఇందాక యెషయాలో ఏం చేద్దామండి? నా మహిమ ఎవరికి ఇవ్వనండి. ఇక్కడ యేసుప్రభు ఏమని క్లైమ్ చేసుకుంటున్నాడండి? లోకం పుట్టక ముందు నీ యొద్ద ఏ మహిమ ఉందో ఆ మహిమ. ఆయన ఏమో ఎవరికి మహిమనివ్వని అంటున్నాడు, ఈయనేమంటున్నాడు నా మహిమ నాకు ఇచ్చే అంటున్నాడు. ఏంటిది? నేను అడుగుతున్నాను, ఒకవేళ ఆయన మహిమను ఎవరికి ఇవ్వనవాడైతే, ఆయన మహిమను ఎవరికి ఇవ్వకపోతే మరి యేసుప్రభు మహిమ ఏంటి? ఇప్పుడు చెప్పండి. లోకం పుట్టక ముందు నాకు ఏ మహిమ కలిగి ఉన్నానంటే దాని అర్థం ఏంటి? నేను కూడా లోకం పుట్టక ముందు సాక్షాత్తు దేవుడితో సమానుడను. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా స్థాయి తగ్గించుకుని వచ్చాను. అది దాని అర్థం. తన స్థాయి తగ్గించుకుని వచ్చాడు. ఆయన అంతగా తనను తాను తగ్గించుకుని వచ్చాడు కనుక పౌలు గారు కూడా ఏమంటారు? మీ ఇంటికి వెళ్ళి చదవని తీయొద్దు. ఆ రోమపత్రిక 9:5 ఏమంటాడంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి స్తోత్రార్హుడై, అంటే స్తోత్రానికి అర్హుడు, ఆరాధనకు అర్హుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి దేవునితో సమానుడు. అందుకే ఆ కొలసీ పత్రిక తీయొద్దు. ఏమంటాడంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత చెప్పండి క్రీస్తు యేసునందు వసిస్తుంది అన్న. క్రీస్తు యేసునందు నివసిస్తుంది, దాన్నే గాడెడ్ అంటారు. దాన్ని ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు తెలిసిన సందర్భమే. తోమా ఏమంటాడంటే నా దేవా అంటాడు. ఏమంటాడు? నా దేవా నడుతున్నాను. ఒకవేళ తోమా ఆయన సాక్షాత్తు దేవుడితో సమానుడు కానీ, ఈయన సృష్టికర్త అయిన ఆయనతో సమాను కానీ సృష్టింపబడిన ఈయనైతే నా దేవాని ఈయనంటే వాళ్ళ లెక్కల ప్రకారం తోమా ఏం చేస్తున్నాడు తెలుసా? బ్లాస్ఫమీ, అంటే దేవదోషణ. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని ఆరాధించి తోమా దేవదోషం చేశాడా? అప్పుడు వెంటనే యేసుప్రభు ఏమన్నాలి? ఏంటి తోమా, నువ్వు నన్ను దేవా అంటావు, దేవా నేను కాదు చెప్పండి, పైన ఉన్నాడా అన్నాడా?
మీరు చూడండి, బైబిల్ యేసుప్రభు దైవత్వాన్ని తక్కువ చేయలేదు, యేసుప్రభు దైవత్వాన్ని ఎట్టకారం చేయలేదు, యేసుప్రభు దేవుడు కాదని చెప్పలేదు, యేసుప్రభు సృష్టింపబడిన ఎక్కడా బైబిల్ చెప్పలేదు. మరి చెప్పండి ఎవడు చెప్తున్నారంటే ఈ ఏరియన్ బ్యాచ్ చెప్తున్నారు. ఏరియనిజం అన్నారు చూసారా, ఆడు 3వ శతాబ్దం చెప్పారు. సంఘం వాళ్ళని సమాధి చేసింది, మళ్ళీ కొన్ని సంవత్సరాల మధ్యలో వచ్చారు, మళ్ళీ సంఘం తరిమేసింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ తరిమేసింది. ఇప్పుడు అరకొరగా అక్కడ కనబడుతున్నారు. ఏమని? తండ్రి అయిన దేవుడు పెద్దోడు, యేసుప్రభు చిన్నోడు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరంటే కేవలం పరిశుద్ధాత్ముడు పవర్ అంట. పవర్ అంటారు చూసారు, పవర్ అంట. ఆయన కేవలం పవరే తప్ప ఆయన దేవుడు కాదని. ఇలాంటి వల్లగాలి మాటలు, ఇలాంటి వంకర మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? మీకు తెలిసిన వాళ్ళే చెప్తున్నారు, మీకు నచ్చిన స్పీకర్లే చెప్తున్నారు, మీరు చూస్తున్న స్పీకర్ చెప్తున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, మీకు అర్థమవుతుందో లేదో, చాలామంది ఉన్నారు. ఎంత చెప్పాక ఈ వాక్యం మీరు వెళ్ళి వాళ్ళ బ్యాచ్కి చెప్తే వాళ్ళు ఏమంటారంటే, మరి యోహాను సువార్త 14:8 తండ్రి నాకన్నా గొప్పోడు అన్నాడు కదండి అంటారు. వెంటనే మీరు మజ్జిగ తాగొచ్చేస్తారు. అదే దాని అర్థం. మరి నాకన్నా గొప్పవాడని యేసుప్రభువే అన్నాడు కదంటే, రేపు చూడండి ఒకసారి రెఫరెన్స్ ఏంటో చూడండి ఒకసారి. ఆ రెఫరెన్స్ చూడండి, 14వ అధ్యాయం ముగిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 28 మీరు తాగడం కదా, వాళ్ళు కట్టించాలి మజ్జిగ. ఈ రెఫరెన్స్ మీకు అర్థమైతే యోహాను సువార్త 14వ అధ్యాయం 28 నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని. 14వ అధ్యాయం 28 నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట. ఆ మాట పట్టుకుంటారు. ఏమని? తండ్రి చెప్పండి నాకంటే గొప్పవాడు. అందుకే దీన్ని ఏమంటారంటే ఆ కాంటెక్స్ట్ చదవమంటారు. కాంటెక్స్ట్ అంటే సందర్భం చదవాలి. మీ కాంటెక్స్ట్లు చదవరు, చెప్పండి, కాంటెక్స్ట్లు లేపేస్తారు. టెక్స్ట్ ఫాలో అవరు, సందర్భాలు లేపేస్తారు. మీకు నచ్చిన రెఫరెన్స్ తీసి ఇక ఏ సందర్భాలు చూడలేని వాళ్ళకి బోధించి, ఇదిగో యేసుప్రభు అన్నాడు సాక్షాత్తు నాకన్నా తండ్రి గొప్పడు అన్నాడు కాబట్టి, ఆయన గొప్పోడు కాబట్టి తండ్రి గొప్పోడు, కుమారుడు చిన్నోడని కుమారుడు చెప్పుకుంటున్నాడు అంటారు. నీ తెలివితేటలు తెల్లారిపోయినాయి ఇక్కడే. నీకో తెలీదు, అయినే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అడగరు. అడిగితే నీకు చెప్పడం రాదు. మళ్ళీ అడిగితే నువ్వు ఎవడో తేడా ఉన్నావు, రేపు నుంచి మా చర్చకి రావద్దు అంటావు. నువ్వు అర్థం ఒకరు నువ్వు తెలుసు కదా, ఎలా టోళ్ళు ఏరియన్ బోధన మోస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు దీనికోసం కూర్చొని మాట్లాడదామంటే రారు, కూర్చోరు. వీటి మీద సిద్ధాంతం చర్చిద్దామంటే రారు. ఇది ఎంత సీరియస్ అంటే ఇది సీరియస్, ఇది రక్షణకు ప్రమాదం. ఇది ఏంటి దీని అర్థం ఏంటి? తండ్రి నాకన్నా గొప్పవాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి మీరు ఆ 14వ అధ్యాయం మొదలు వచ్చినది ఏంటి? 14వ అధ్యాయం మొదలు వచ్చును మీ హృదయాలను కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం. అంటే దాని అర్థం ఏంటి? శిష్యులు కలవరపడిపోతున్నారు. దేనికి కలవరపడిపోతున్నారు? నేను చంపేస్తారు, ఇంకా నువ్వు చెప్తున్నావుగా నేడో రేపు నేను చంపేస్తారు, మా వద్ద నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తున్నావు నువ్వు. ఆ 13వ అధ్యాయం నుంచి మొదలెడతారు. 13వ అధ్యాయం ఏం జరుగుద్ది? యేసుప్రభు చివరి భోజనం చేస్తాడు, లాస్ట్ సప్పర్ మీకు తెలుసుగా. ఆయన చివరి భోజనం చేస్తున్నప్పుడు చెప్తాడు ఏమని? మీలో ఒకడు నన్ను అప్పగిస్తారు, అన్యులు నన్ను సిలివేస్తారు, నన్ను తీసుకెళ్ళి బాహాటంగా సిలివేస్తారు, నేను చనిపోతున్న కొంతకాలం నన్ను మీరు చూడరు. ఈ మాటలు ఎప్పుడైతే తిన్నారో పేతురు కంగారు పడిపోయారు, శిష్యులు కంగారు పడిపోయారు, అందరూ సంఘంగా ప్రారంభపు శిష్యులుగా ఉన్న వారు అందరూ కంగారు పడిపోయారు. ఆ కంగారు పడిపోయి అంటున్నారు కలవరపడుతూ, ఏంటి ప్రభు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? నీకోసం మేము ఆస్తులు వదిలేస్తాం, మా పనులు వదిలేస్తాం, మా వృత్తులు వదిలే, మా జీవితం అంతా తెచ్చి నీ దగ్గర పెట్టు, ఇప్పుడు మమ్మల్ని వదిలేసిపోతాను అంటున్నావు. మా పరిస్థితి ఏంటన్న కాంటెక్స్ట్ జరుగుతుంది అక్కడ. ఆ సందర్భంలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు లేదా? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే నా యందును విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడంటే తగ్గించుకుంటున్నాడా సమానం అంటున్నాడా? వరమా నీకే చెప్తున్నాను, తగ్గించుకుంటున్నాడా సమానం అంటున్నాడా? సమానం. దేవుని యందు అంటే తండ్రి యందు విశ్వాసం ఉంచినప్పుడు నా యందును విశ్వాసం ఉంచండి. మరి నాకన్నా తండ్రి గొప్పవాడు అంటాడు కదండి, దీన్ని ఎలాగండి అర్థం చేసుకోవడం అంటే, ఇప్పుడు ఈ స్థితిలో వీళ్ళు కలవరపడుతున్నారుగా, ఈ కలవరపడుతున్నప్పుడు ఈ స్థితిలో తండ్రి స్థాయిలో ఆయన లేడు. ఏ స్థాయిలో ఉన్నాడు? దాసుని స్వరూపం. వెరీ గుడ్. దాసుని స్వరూపం ధరించుకుని
మనిషిని పోలికగా పుట్టి తనను తాను రుక్తినిగా మార్చుకుని దేవునితో సమానుడైన తన తత్వాన్ని తగ్గించుకుని ఈ భూమి మీద మనుషుల కన్నా దాసుడిగా తగ్గిపోయాడు గనక, ఈ స్థాయిలో తక్కువగా ఉన్నాడు గనక, ఈ స్థాయిలో ఉన్న ఆయన ఏమంటున్నాడంటే, ఈ స్థాయిని బట్టి మీరు నన్ను చూసి భయపడిపోతున్నారు కానీ నా తండ్రి స్థాయిని చూస్తున్నారుగా. ఆయన నా స్థాయిలో అంటే ఇప్పుడు ఉన్న నా స్థాయి కన్నా చెప్పండి ఆయన స్థాయి గొప్పది. మీరు ఇది నమ్మితే నేను ఆయన దగ్గరికి వెళుతున్నానంటే మళ్ళీ నేను ఆ స్థాయిలోనికి వెళుతున్నాను. ఆ కాంటెక్స్ట్లో చెప్పాడేమని, తండ్రి నాకన్నా గొప్పవాడంటే యేసుప్రభు ఏ స్థాయిలో ఉన్నాడంటే దాసుని స్థాయిలో ఉన్నాడు. ఈ చదవు నువ్వు, ఈ చదవకుండా తగునమ్మని ధైర్యపోయి ఏమంటావంటే తండ్రి నాకన్నా గొప్పవాడంటే ఎక్కడ గొప్పవాడు? ఆయన పరలోకమందు ఉన్నాడు, ఈయన భూలోకమందు ఉన్నాడు. ఆయన దైవత్వపు ఉనికిలో ఉన్నాడు, ఈయన దాసుని మానవ తత్వంలో ఉన్నాడు. ఈ మానవ తత్వంలో ఉన్న నాకన్నా తండ్రి చెప్పండి గొప్పవాడిగా ఉన్నాడు. ఇది కదా దీని అర్థం, ఇది కదా సందర్భం, ఇది కదా ఆయన మాట్లాడుతున్నది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్దలు రాసిన ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను వినండి. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఒక సామాన్య పౌరుడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరికి వ్యత్యాసం ఎక్కడ చెప్పండి? హోదాలో తేడా వచ్చింది. వాళ్ళ హోదాలో తేడా కాకుండా వాళ్ళిద్దరూ ఎవరంటే వాళ్ళిద్దరు యొక్క ఉనికిని చెప్పడం మనుషులు. ప్రధానమంత్రి మనిషే చెప్పండి, ఈ సామాన్య పౌరుడు మనిషే. మరి ఎక్కడ తేడా వచ్చింది చెప్పండి? హోదాలో తేడా వచ్చింది. ఇప్పుడు మీకు బాగానండి, దేవుడు దేవుడే, యేసు ప్రభు దేవుడే, ఇద్దరూ దేవుళ్ళే. మరి ఎక్కడ తేడా వచ్చిందంటే చెప్పండి? ఆ రోల్ తగ్గించుకొని వచ్చాడు చూసారా, ఆ పాత్ర తగ్గించుకొని వచ్చాడు చూసాడా, ఆ తండ్రితో సమానత్వాన్ని తగ్గించుకుని కూడా వచ్చాడు చూసారా. ఇక్కడికి వచ్చి అంటున్నాడు ఏమనంటే, నాకన్నా ఈ స్థాయిలో ఉన్న నాకన్నా నా తండ్రి చెప్పండి గొప్పవాడు. అంతకు ఏమంటున్నాడంటే, లోకం పుట్టక మునుపు ఏ స్థాయి ఉండేదో తండ్రి ఆ స్థాయి నాకు మళ్ళీ ఇచ్చే నేను వచ్చేస్తున్నాను. ఈ పాత్ర ఎక్కడితో చెప్పండి అయిపోయింది. అర్థమైతే ధన్యత. ఇంత చెప్పినా అర్థం కాకపోతే అది ధన్యత కదా, దరిద్రం. ఇంక నీకన్నా పేడమైండి ఇంకేమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను నేను, అర్థమైతే ధన్యత. ఇంతకన్నా ఎంత చెప్పినా నీకు అర్థం కాకపోతే నీ రక్షణకు వ్యతిరేకంగా వెళ్తున్నావు. యేసుప్రభు దైవత్వాన్ని తక్కువ చేస్తే మళ్ళీ చెప్తున్నాను, తండ్రి తర్వాత సృష్టింపబడిన వాడని అనకండి. ఈ పదాలే తప్ప, భాషే తప్పు. యేసుప్రభు సృష్టింపబడినవాడు, ఆయన మానవుల్లో గొప్పవాడు. కాకపోతే మనకన్నా నీతిమంతుడు. ఆయనకి పరలోకం ఎందుకు వచ్చిందంటే ఆయన నీతిగా బతికాడు కాబట్టి పరలోకం వచ్చిందంటే, ఆయన నీతిగా బతికితే పరలోకం రావడం ఏంటి మొఖమా? నీకు అసలు నీకు బైబిల్ తెలియదు, కాంటెక్స్ట్ తెలియదు, థియరీ తెలియదు, థియాలజీ తెలియదు. నువ్వు తరం మంది తయారైపోయి బోధించడానికి. ఇలాంటివన్నీ వింటున్న వాళ్ళు అందరూ గరానాగా ప్రతి ఆదివారం చర్చికి పోయి నరకాన్ని పోతారండి. నేను సీరియస్ చెప్తున్నాను. వీళ్ళు ప్రతి వారం దేనికి వెళ్తున్నారు చెప్పండి? నరకాన్ని పోవడానికి వెళ్తున్నారు వీళ్ళు చర్చికి. సీరియస్గా చెప్తున్నాను. వీళ్ళు నరకాన్ని పోవడానికే పెట్టినారు, నరకాన్ని పోవడానికే 10 వంతులు ఇస్తున్నారు, నరకానికి పోవడానికే వీళ్ళు కానుకలు ఇస్తున్నారు, నరకానికి పోవడానికి తప్పుడు సువార్త తప్పుడు సేవ చేస్తున్నారు. చర్చాగా నరకాన్ని పోతుంది. ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నాను తెలుసా? ఈ కంటెంట్ మీ బుర్రకి ఎక్కట్లేదు, అందుకే నేను ధైర్యం చెప్తున్నాను. నేను మీకు ఎక్కించుకుంటే ధన్యత. ఆ యుగోలు మానేసా, ఆ భయంకరమైన గొడవలు మానేసి, అసలు ఇది ఏం చెప్తున్నారు, ఈ బైబిల్ ఏం చెప్తుందని కాస్త వింటే, యేసుప్రభు దైవత్వాన్ని ఒప్పుకుంటే మీ పాపాల్లో మీరు నశించిపోకుండా ఉంటారు. ఆయననే ఆయన ఒప్పుకోకపోతే మీ పాపాల్లో మీరే నశించిపోతారు. ఇంకని ఏమని వివరించాలి, ఏమని చెప్పాలి? యేసుప్రభు సిద్ధాంతాన్ని తప్పుడు సిద్ధాంతంగా మలిసింది ఎవరంటే ఆ ఏరియా వాడు తెచ్చాడు. ఆడు చచ్చినా కానీ ఆ సిద్ధాంతం ఇంకా బతికెత్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన సమానుడు, దేవుడితో పాటు సంపూర్ణ నిత్యత్వం కలిగిన వాడు. అలాంటి ఆయన మన కోసం భూమి మీదకి చెప్పండి తగ్గించుకొని వచ్చాడు. ఇంకేమని రాస్తున్నాడు? ఆ ప్రవచనాల సారాంశాన్ని మీరు ఎన్నిసార్లు చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, ఎన్ని మార్లు మనం తిరగేసుకున్నా ఆ 14:28 వచ్చిన మాట ఏంటంటే తన స్థాయిని గూర్చి, అంటే భూమి మీద ఉన్న తన స్థాయిని గూర్చి మాట్లాడుతున్నాడు తప్ప తన ఉనికిని కోల్పోయినట్టు అంటే
ఇప్పుడు ఎక్కడో ప్రధానమంత్రి ఉన్నాడండి, ప్రధానమంత్రికి రేపు రిటైర్మెంట్ వస్తుంది అనుకోండి, వస్తుంది ఆ ప్రధానమంత్రి గారు రిటైర్మెంట్ రాదా? ఆయన ప్రధానమంత్రిగా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ యథాస్థితికి వచ్చేసిన తర్వాత ఆయనకి పూర్వ స్థాయి ఉండదేమో కానీ గుర్తుపెట్టుకోండి, ఈ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి, రిటైర్ అయిపోయిన ప్రధానమంత్రి కూడా ఆ ప్రధానమంత్రిని గౌరవిస్తాడు, గౌరవించడా? ఇప్పుడు ఆయన గౌరవిస్తున్నాడు కాబట్టి ప్రధానమంత్రి గారు ఇంక మనిషి కాదండి, ఇంకా ఆయన ఎవరోనండి, అది ఏదో అయిపోయాడండి అంటే నిన్నేమంటారు చెప్పు? మనిషి తత్వం వేరు, పోషించే పాత్ర వేరు. పాత్రకి తత్వానికి లింక్ ఎడుతున్నావంటే నీ చదువు అక్కడే తెల్లారిపోయింది. నీ బైబిల్ చదువు చెప్తున్నా, నీ చదువు అక్కడే తెల్లారిపోయింది. పోషించే పాత్ర వేరు, చెప్పండి, వ్యక్తిత్వం వేరు. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు నేను మనుషులమా కదా? లేదండి, జేమ్స్ అనే మాకన్నా కొంచెం గొప్పడండి, రాత్రులు ఆయనకి 2 ఇలా వస్తాయండి పైకి అంటారు. మీరు నేను ఒక్కటే. ఎక్కడ తేడా అంటే మీరు కూర్చున్నారు చెప్పండి, నేను ఎక్కడంటే పోషించే పాత్ర తేడా ఉంది తప్ప మన మనుషులు సమానులు, ఒకే ఉనికి కలిగిన వారు. నువ్వు పుట్టావు, నేను పుట్టాను. నువ్వు మరణిస్తావు, నేను మరణిస్తాను. నువ్వేం చేసావు దేవుని దృష్టిలో నేను అదే చేస్తాను. ఇది ఓకే, కానీ పోషించే పాత్ర తేడా. ఇది మీకు అర్థమైతే ఆయన తండ్రితో సమానుడు, ఆయన దేవుడే, ఈయన దేవుడే, చెప్పండి, పరిశుద్ధాత్ముడు దేవుడే. దేవుడే అయితే మరి దేవుళ్ళు అవ్వాలిగా అంటే, అందుకే లాస్ట్ వీక్ ఏమంటున్నాను, దేవుళ్ళు అవరు, దాని ఏకత్వం పిలుస్తారు. ఏమని? గాడెడ్, దైవత్వము అంటారు దాన్ని. అర్థమైతే నిజంగా చెప్తున్నాను, మీరు ధన్యులండి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు. ఆ అద్వితీయుడు అన్న దాన్ని జూమ్ చేసి చూస్తే ఆ అద్వితీయతలో బహుళత్వం ఉంది, ఆ బహుళత్వంలో ఏకత్వం ఉంది. ఆయన ఈయన కాదు, చెప్పండి, ఈయన ఆయన కాదు, ఆయన ఆయనే, ఈయన ఈయనే, ఈయన ఈయనే. ఈ ముగ్గురు కలిపితేనే చెప్పండి దైవత్వం. ఆయన ఈయనగా రాలేదు, ఈయన ఆయనగా రాలేదు. ఆయన ఆయనగానే ఉన్నాడు, ఈయన ఈయనగా ఉన్నాడు. అందుకే మీకు లాస్ట్ వీక్ సింబల్ చూపించగలిగారన్నా? ఆ సింబల్ మీరు చూడండి ఒకసారి. ఆ త్రిత్వాన్ని అంటే అది ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే. ఆ సింబల్ చూస్తే దైవత్వం ఉనికి అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఎగ్జాంపుల్ మాత్రమే. అది అంతా వదిలేసి కొంతమంది ఎలా అర్థమవుద్దంటే, చూసారా దేవుడు బొమ్మ అంటండి, అది ఎలా ఉందో చూడండి అంటారు. అది దేవుడి బొమ్మ కాదు, అర్థం అవడానికి ఎగ్జాంపుల్ అది. మళ్ళీ అది దేవుడు అంటాను, లేనిపోని గొడవలు. అదేదో ముగ్గులా ఉందండి, అదే దేవుడు అంటున్నాడు జేమ్స్ అంటారు. అది ముగ్గు కాదు అయ్యా, అర్థం అవడానికి అదొక కాన్సెప్ట్ అంతే, లేకపోతే వదిలేదు తమ్ముడు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఏరియనిజం వాక్యానుసారంగా రైట్ అంటారా తప్పు అంటారా చెప్పండి? తప్పు. లాస్ట్ వీక్ చూసాం, పెంతుకొస్తేజంలో నమ్ముతున్న మోడలిజం తప్పు, మోడలిజం మూలాల తప్పు. ఈ వారం మనం చూసాం ఏరియనిజం తప్పు. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఏమై ఉన్నాడు? బహుళత్వం కలిగి ఉన్నాడు. ఆ బహుళత్వంలో ఏకదైవత్వం కలిగి ఉన్నాడు. ఆ ఏకదైవత్వాన్ని బైబిల్ ఏముందంటే, నీ దేవుడు అద్వితీయుడు. అర్థమైతే ధన్యత, అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి ఒకసారి చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే 70 సార్లు ఫోన్ చేసి నన్ను అడగండి, అర్థమయ్యే వరకు చెప్పే బాధ్యత చెప్పండి నాది. ఎందుకంటే ఇది రక్షణకి ముడిపడింది. మాకు ఇవన్నీ తెలియవండి, మేము ఏదో దేవుడు కాస్త ఇస్తాం, వస్తాం పోతామంటే ఇంక మిమ్మల్ని ఎవరు చెప్పండి బాగు చేయరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.